రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని ఆందోళన బాట పట్టారు. ఈ రోజుకి 9 రోజులు అవుతూ ఉంది. మరి అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా స్పందించడం లేదు. వీళ్ళు అడుగుతున్నది 26,000 రూపాయలు అంటే వేతనం పెంచండి అని అడుగుతూ ఉన్నారు. ఇతరేతర అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఎంత న్యాయమైన డిమాండ్స్ అంటే అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ చనిపోతే వాళ్ళ స్థానంలో మా కుటుంబ సభ్యులకు అవకాశం ఏమని అడుగుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేసి రిటైర్డ్ అవుతే 5 లక్షల రూపాయలు మాకు అంటే రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఇతరేతర న్యాయమైనటువంటి సమస్యలు అడుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎవ్వరు కూడా అంటే కుట్టినట్టు కూడా స్పందించడం లేదు. పైపెచ్చి ఇవాళ మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగాల్లో జాయిన్ కాకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నీవే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏడాది పాటు పాదయాత్ర చేసావు, ప్రతి చోటుకి వెళ్ళావు, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దగ్గర కూడా వెళ్ళావు. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని అడుగుతూ ఉన్నాం. మరి వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని 9 రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే ఇంటింటికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం శిబిరాల దగ్గరికి మీ మంత్రుల్ని పంపించి పరామర్శించే పరిస్థితి లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు. అందుకోసమే రాబోయే రోజుల్లో మీ సచివాలయ వాలంటీర్లు నిన్ను ఓట్లేసి గెలిపించలేరు. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ పరివారం అంతా కూడా ఓట్లేసి గెలిపించలేరు. 1,20,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులే లక్షలాది మంది నీకు ఓట్లేసి గెలిపించాల్సి ఉంటుంది. కేవలం వాళ్ళ సంక్షేమం మీద నీకు బాధ్యత లేకున్నా కానీ వాళ్ళ ఓట్లను కూడా చూడమని అడుగుతూ ఉన్నాం. నీకు ఒకటే ఒక సవాల్, రాబోయే రోజుల్లో వర్కర్సు హెల్పర్స్ సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కారం చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుంది. పరిష్కారం చేయకుంటే మేము వర్కర్స్ తరఫున చెప్తా ఉన్నాం, రేపొద్దున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి ఓటు అడిగే పరిస్థితి లేదు. నీకు గుణపాఠం చెప్తాం, గద్దదించుతాం. అందుకోసమే తక్షణమే ముఖ్యమంత్రి, ప్రభుత్వం, మంత్రులందరూ కూడా స్పందించాలి. మరి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు సమస్యల్ని పరిష్కారం చేయాలి. లేదంటే నీకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామనేసి హెచ్చరిస్తూ ఉన్నాం.